ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారని గుర్తు చేశారు. అయితే చట్టపరమైన చిక్కులు వస్తున్నాయన్నారు. రిజర్వేషన్ ఎవరితో ఆగింది అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తాతగారు జాకీర్ హుసేన్ గారు భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా మంచి పేరు తెచ్చారు. మరి చాలా డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వెనుకబడ్డ తరగతులకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామనే విషయం మరోమారు మనం చేస్తున్నాం. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ స్వాతంత్రం తర్వాత చేయని కృషి మన ప్రభుత్వం మన పార్టీ చేసిన విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి 42% రిజర్వేషన్స్ కు బీసీస్ కల్పిస్తూ శాసనసభలో ఏకగ్రీవంగా చట్టం తీసుకోవడం జరిగింది. రాజకీయ లోకల్ బాడీస్ లే కాదు, బీసీలకి ఎంప్లాయ్మెంట్ లో ఎడ్యుకేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం తీసుకు